సో వెల్కమ్ టు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. మనము యూజువల్గా సొసైటీలో ట్రెండింగ్గా ఉండే టాపిక్స్ అండ్ అటువంటివి ఏ ప్లానెటరీ కాంబినేషన్స్ వల్ల జరుగుతూ ఉంటాయి అనేది చూస్తూ ఉంటాము. లాస్ట్ టైము వార్ రిలేటెడ్, కరోనా రిలేటెడ్, అంటే కొంతవరకు ఎక్కువ మందిని ఎఫెక్ట్ చేసేవి అండ్ వాటికి సంబంధించి కాన్సిక్వెన్సెస్, వాట్ ద కాంబినేషన్స్, ఇలాంటివి చూస్తూ ఉంటాము. సో ఈరోజు చూసే టాపిక్ ముఖ్యంగా వీసా స్కామ్స్. సో మనకి అంటే ఇప్పుడున్న సొసైటీలో మన ఇండియాలో మోస్ట్లీ స్టూడెంట్స్ కానీ జాబ్ హోల్డర్స్కి కానీ చాలా అంటే వాళ్ళ డిమాండింగ్ ఇష్యూ ఏమైనా ఉంది అని అంటే ఫారెన్ జాబ్స్, ఫారెన్ ఎడ్యుకేషను అండ్ వీసాలు, సిఓఎస్లు, ఇట్లాగా రకరకాల విషయాలు. అయితే ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ నేను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మన క్లయింట్స్లో, నా దగ్గరికి వచ్చే క్లయింట్స్లో 50% మన అంటే తెలుగు వాళ్ళు అండ్ ఇండియన్స్ కలిపి చూసుకుంటే 50% ఇక్కడ మనకి ఇండియాలో లోకల్గా ఉండేవాళ్ళు, 50% ఎన్ఆర్ఐ క్లయింట్స్. సో అంటే ఎన్ఆర్ఐ క్లయింట్స్ని నేను న్యూజిలాండ్ నుంచి, అంటే మనకి ఈ కార్నర్లో ఉన్న న్యూజిలాండ్ నుంచి ఆ కార్నర్లో ఉన్న నార్త్ కార్నర్లో ఉన్న కెనడా అండ్ యూఎస్ఏ వరకు, సో తెలుగు వాళ్ళు ఎన్ని కంట్రీస్లో ఉన్నారో నా దగ్గర క్లయింట్స్ కూడా ఆల్మోస్ట్ అందరూ అన్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నారు. సో ఈ వీసా రిలేటెడ్ అండ్ ఇట్లాంటివి కొంతవరకు మొన్న 2024 నుంచి ఏదైతే చాలా ప్రాబ్లమాటిక్గా మనకి జాబ్ రిలేటెడ్ కానీ వీసాల రిలేటెడ్ కానీ ప్రాబ్లమాటిక్గా ఉన్నవి మొన్న డిసెంబర్లో సడన్గా వస్తే కొన్ని రెమెడీస్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు, ఎందుకంటే క్లోజ్ చేస్తారు కదా మనకి రెన్యువల్స్ ఇవన్నీను. సో ఇలాగా ఎన్ఆర్ఐస్కి సంబంధించిన A to Z విషయాలు యూజువల్గా ప్రతిరోజు ఏదో ఒక క్లయింట్ తోటి డిస్కస్ చేయడము అండ్ సమ్ కైండ్ ఆఫ్ రెమెడీస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే జాగ్రత్త పడే విషయాలలో మనకి ఆస్ట్రాలజీ హెల్ప్ చేస్తుందా అంటే ఆస్ట్రాలజీ హెల్ప్ చేసేదే ముందుగా జాగ్రత్త పడమని, జరిగిన తర్వాత ఆ క్లయింట్ ఫేస్ చేసిన తర్వాత రావడం అనేది సెకండరీ. నాతో ట్రావెల్ చేస్తున్న నా క్లయింట్స్ కానీ లేదా అప్పుడే కొత్తగా విషయాలు కనుక్కోవడానికి, ముఖ్యంగా ఫారెన్ ఎడ్యుకేషను అండ్ ఎప్పుడు అప్లై చేయాలి అండ్ వీసా రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే మనకి త్రూ సో మెనీ ఏజెన్సీస్ ద్వారా, కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా మన వాళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మన ఇండియన్స్కి ప్రతిదీ కూడాను సొంతగా